అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ పెసరట్టు చూసేద్దాం. ముందుగా 2 గ్లాసులు పెసలు తీసుకొని దానికి ముక్కాలు భాగం అంటే హాఫ్ కంటే ఎక్కువ గ్లాసు రైస్ తీసుకొని 2 కలిపి నైట్ అంతా నానబెట్టాలి. నానబెట్టినాక మార్నింగ్కి బాగా పొట్టంతా నానిపోతుంది. ఈ పొట్టు పోయేంత వరకు ఇలా తెల్లగా వచ్చేంత వరకు ఈ పెసల్ని బాగా కడగాలి. ఎన్నిసార్లు కడిగితే అంత పొట్టు క్లీన్ అవుతుంది. పొట్టు క్లీన్ అయిపోయిన తర్వాత ఇందులోకి 4 పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర యాడ్ చేసుకొని ఎక్కువ లూజ్ ఉండకూడదు, కాస్త టైట్గానే ఉండాలి. బాగా మిక్సీ పట్టేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడు అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టాక ఇలా చిక్కగా క్వాంటిటీలోనే పట్టుకోవాలి, ఎక్కువ లూజ్గా ఉండకూడదు. దోశకి ఇలా వేసి పెనం మీద వేసేసుకోవడమే. కాలిందిలే హనీ.